భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో శ్రీరంగపట్నంలోని రంగనాథస్వామి ఆలయం లేదా శ్రీరంగనాథస్వామి ఆలయం హిందూ దేవుడు రంగనాథ, విష్ణువు యొక్క అభివ్యక్తి కు అంకితం చేయబడింది. ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయానికి చెందిన 108 అభిమాన క్షేత్రాలలో ఒకటిగా వర్గీకరించబడింది. రంగనాథ భక్తుల కోసం కావేరీ నది వెంబడి ఉన్న స్మార్త వైష్ణవులు మరియు శ్రీ వైష్ణవుల 5 ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఈ 5 ప్రదేశాలను దక్షిణ భారతదేశంలో పంచరంగ క్షేత్రాలు అని పిలుస్తారు. శ్రీరంగపట్నం ఎగువ నుండి ప్రారంభమయ్యే మొదటి ఆలయం కాబట్టి దేవతను ఆదిరంగ అని పిలుస్తారు. శ్రీరంగపట్నం పట్టణం ఆలయం నుండి దాని పేరు వచ్చింది. కావేరీ నదిలో ఒక ద్వీపంలో ఉంది. చరిత్ర ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ప్రకారం ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఆలయం వద్ద ఉన్న ఒక శాసనం దీనిని 984 సిఈలో పశ్చిమ గంగా రాజవంశానికి చెందిన సామంతుడైన తిరుమలయ్య అనే స్థానిక అధిపతిచే నిర్మించబడిందని తెలుపుతుంది. శ్రీరంగపట్నంలో దేవత ఉనికి గురించి ఇంతకుముందు ప్రస్తావించబడింది. ఇది ఇప్పటికే ఉన్న రంగనాథస్వామి మందిరం పైన ఒక ఆలయం నిర్మించబడిందని సూచిస్తుంది. 12వ శతాబ్దం ప్రారంభంలో హోయసల రాజు విష్ణువర్ధన ఆర్ 1108 నుంచి 1152 వరకు శ్రీరంగపట్నం గ్రామాన్ని వైష్ణవ సన్యాసి రామానుజాచార్యకు అగ్రహారంగా విద్యాస్థలం మంజూరు చేశాడు. గొప్ప హొయసల రాజు వీరబల్లాలటు 1210 సిఈ శాసనం ఆ సమయంలో ఆలయానికి చేర్పులు మరియు పునర్నిర్మాణాలు జరిగినట్లు నిర్ధారిస్తుంది. ప్రవేశ ద్వారం మీద ఉన్న టవర్ విజయనగర వాస్తుశిల్పానికి అనుగుణంగా ఉంటుంది. చరిత్రకారుడు జార్జ్ మిచెల్ ప్రకారం మైసూర్ రాజ్యానికి చెందిన వడయార్ రాజులు కూడా విరాళాలు అందించారు. ఈ ఆలయం టిప్పు ప్యాలెస్ నుండి కేవలం 400 మీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా భారత పురావస్తు శాఖచే రక్షించబడింది. చరిత్రకారుడు కెవి సౌందరరాజన్ ప్రకారం 9వ మరియు 10వ శతాబ్దాలలో నిర్మించబడిన దక్షిణ భారతదేశంలోని రంగనాథ దేవాలయాలు కోవిలాడిలోని అప్పక్కుదతాన్ పెరుమాళ్ ఆలయం, తిరుకోస్ట్యూర్లోని సౌమ్య నారాయణ పెరుమాళ్ ఆలయంతో పాటు ఈ ఆలయంలో కనిపించే విధంగా అనుబంధ దేవతల క్రమబద్ధమైన అమరికను కలిగి ఉన్నాయి.